హాయ్ ఫ్రెండ్స్, ఇలా మనం దోస ప్యాన్ మీద ఫిష్ ఫ్రై చేసిన ఇలాగ ఎగ్ ఆమ్లెట్ వేసినా కానీ నీసు వాసన వస్తూ ఉంటుంది కదా. నీసు వాసన రాకుండా అలాగే జిడ్డు పోవాలంటే ఈ టిప్ ఉపయోగించండి, చాలా మంచిగా యూస్ అవుతుంది. మనం దీని మీద కోల్గేట్ పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇలాగ ఒక 2-3 చుక్కలు వాటర్ వేసుకుని దీన్ని మొత్తానికి ఇలాగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే సాల్ట్ మనకి స్క్రబ్ కింద పనిచేస్తుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ జిడ్డు అంతా చక్కగా పోతుంది. ఒకసారి ఇలాగా మరలా ఒకసారి ఒక్క డ్రాప్ వాటర్ వేసుకుని ఇలాగా రుద్దుకోండి. ఇలా రుద్దిన తర్వాత నాకు ఇక్కడ ఈ వంచలు మొత్తం ఇలాగా పట్టేసింది ఆయిల్ అంతాని. అది కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఒక చాకు తీసుకుని ఒకసారి మీరు ఇలాగా చేసినట్టయితే చాలా తొందరగా ఇది వచ్చేస్తుంది. చూడండి, ఇదంతా పోయింది కదా. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దోశలు వేసుకుంటే అసలు చాలా పేపర్ దోశలా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాగ పాలు ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటాయి కదా, ఇది ఎంత తోమినా వదలదు. అటువంటప్పుడు దీన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో నేను కోల్గేట్ పేస్ట్ వేస్తున్నాను. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత చూడండి, ఈ పేస్ట్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే దీంట్లో బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. సాల్ట్ ఒక 1/4 టీ స్పూన్ వేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని ఒకసారి దీనికి ఇలాగా పట్టించేయండి. ఇలా పట్టించి ఒక 15 నిమిషాలు దీన్ని ఇలాగ పక్కన పెట్టేయండి. ఇలా పక్కన పెట్టడం వల్ల ఇది పేస్ట్ ఇదంతా వేసాం కదా, చక్కగా నానుతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. పెట్టిన తర్వాత చూడండి, ఇది చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని ఇలాగా స్క్రబ్ తీసుకుని ఒకసారి, నేను స్టీల్ది కూడా యూజ్ చేయలేదు చూడండి, మామూలు స్క్రబ్బే యూజ్ చేస్తున్నాను. దీంతో ఒకసారి ఇలా నొక్కి ఇలా చేసినట్టయితే చక్కగా వదిలిపోతుంది. కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి తోముకోండి, తొందరగా మనకి ఇలాగా వదిలిపోతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో.